మొన్న నరేంద్ర మోడీ ఇండోనేషియా వెళ్ళినప్పుడు గౌరవంగా వాళ్ళ యుద్ధ విమానాలతో స్వాగతం పలికారు. అప్పుడు ఎవరో కావాలని యూట్యూబ్‌లో కొంతమంది టైటిల్స్ పెట్టారు. మోడీకి యుద్ధ విమానాలు ఎదురొచ్చినియి, వణికిపోయారంటూ కూడా పెట్టుకొచ్చారు. అది మన పైత్యం అనమాట. యుద్ధ విమానాలతో ఘన స్వాగతం పలికారు. ఇది మొట్టమొదటిసారి ఆ తరహా స్వాగతం పొందినటువంటి రాజకీయ నాయకుడు అక్కడ. సౌదీ అరేబియా యువరాజుకి గతంలో ఇచ్చారు గానీ, ఈ టైప్ కాదు. ఇంకా ఎక్కువ ఇక్కడ ఇచ్చుకొచ్చారు. ఇది ఒక యాస్పెక్ట్. రెండవది ఇప్పుడు యుద్ధ విమానాలు ఎస్కార్ట్‌గా లేకుండా వెళ్ళలేని పరిస్థితి యూఏఈ దయ్యింది. తాజాగా ఎవరైతే యూఏఈ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ కువైట్ వెళ్లారు. ఆ వెళ్ళేటటువంటి సందర్భంలో ఇరాన్ వాళ్ళ క్షిపణుల్ని దృష్టిలో పెట్టుకున్నారో, లేకపోతే అమెరికా వాళ్ళే వెనక నుంచి దెబ్బతీస్తారని భావించారో తెలీదు గానీ, ఆయన కువైట్‌కి వెళ్ళేటటువంటి సందర్భంలో బాలిస్టిక్ మిస్సైల్స్‌తో కూడినటువంటి, డ్రోన్స్‌తో కూడినటువంటి యుద్ధ విమానాలు ఆయనకి ఎస్కార్ట్‌గా వచ్చినియి. అబుదాబికి సంబంధించి ఏదో $3 బిలియన్ సంబంధించినటువంటి ఎక్స్చేంజ్ యాక్టివిటీ గురించి మాట్లాడడానికి వెళ్ళారన్నటువంటి చర్చ నడుస్తూ వచ్చింది. ఓవరాల్‌గా అయితే గనక గల్ఫ్ దేశాల పాలకులు భయంతో ప్రయాణం చేయాల్సి వస్తుంది.